హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ మేకర్స్. ఇవాళ శ్రీశైలం బ్లాగ్ చేస్తున్నాం. ఇది శ్రీశైలం ఎంట్రన్స్ అనమాట. శ్రీశైలం ముఖద్వారం. రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాం, స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం లోపలికి వెళ్తాం అనమాట. సో మేమైతే శ్రీశైలం చేరుకున్నాం బైక్ మీదే. మాదైతే 2 days ప్లాన్ అండి. ఇది సిఆర్ఓ ఆఫీస్ అంటారు, దేవస్థానం రూమ్స్ అలాట్ చేస్తారనమాట. సో ఇదే ఆఫీసు. నాన్ ఏసీ రూమ్ 500 పడింది. దేవస్థానం రూమ్స్ చూడండి ఎలా ఉందో. సో మేమైతే శ్రీశైలం 2 days ప్లాన్ చేసామండి. ఇది ఫస్ట్ డే 1. శ్రీశైలంలో స్వామిని దర్శించుకునే విధానం చాగంటి గారు చెప్పినట్లు మేము ఫాలో అవుతున్నామండి. సో ఫస్ట్ వెళ్ళి పాతాళగంగకి వెళ్ళి స్నానం చేసి, తర్వాత సాక్షి గణపతి గుడికి వెళ్ళి అక్కడ నామగోత్రాలు చెప్పి, అక్కడ నుంచి బయలువీరభద్ర స్వామి క్షేత్రపాలకుడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మేము స్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో ఇదైతే పాతాళగంగకి వెళ్ళే మెట్ల దారి, కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి చాలా దూరం. ఒకసారి చూడండి, ఇక్కడ గంగామాత ఆలయం కూడా ఉంది, అంటే బయటే ఉంటుంది చూడండి. రిటర్న్ వచ్చేటప్పుడు మేము రోప్ మీదే వచ్చాం. రోప్ వే ఉంది ఇక్కడ, సో దాని మీద వచ్చాం. ఒక స్పెషల్ ఉందండి, శ్రీశైలంలో ప్లాస్టిక్ అయితే బ్యాన్ చేశారు. ఇది మంచి విషయం. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కొంచెం కాస్ట్ ఎక్కువ అండి, ఎందుకంటే మనం చాలా కిందకు వచ్చాం కాబట్టి ఇక్కడ దొరికినవి మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదే రోప్వేకి వెళ్ళే దారండి. టికెట్ కాస్ట్ వచ్చి 80 రూపాయలు మనిషికి. చిన్నపిల్లలకు 5 years లోపు అయితే ఏం తీసుకోలేదు, మామూలుగా అయితే 40. సో ఇది అక్క మహాదేవి గుహలకు వెళ్ళే బోట్ అండి. ఇది 650 రూపీస్. అది 1 day ట్రిప్ అనమాట. సో మేమైతే వెళ్ళలేదు టైం లేక. సో ఇది రోప్వే, మనం పాతాళగంగకి దిగాం కదా, సో ఎక్కడానికి ఇది ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రోప్వే ఎక్కితే శ్రీశైలం అడవులు చాలా అందంగా కనిపిస్తాయండి. శ్రీశైలం డ్యామ్ కూడా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఒకసారి చూడండి. Bye, Jukuma. Bye. Bye.
సో మేము మార్నింగ్ వెళ్ళాము 9కి, అలాగా వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇదే పాతాళగంగకి వెళ్ళేది రోప్ వే, అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా షెడ్. సో మాకు కొంచెం ఆకలి అయితే అవుతుందండి. మధ్యాహ్నం దేవాలయం దగ్గర అన్నదానం అయితే పెడతారనమాట 1 గంటకి. దేవాలయం పక్కనే ప్రసాదం కౌంటర్స్ పక్కనే ఉంటుంది. చూడండి, ముందే మనం లోపలికి వెళ్ళే ముందే మనకు ఆకు వేసి అన్నీ వడ్డిచ్చేసి ఉంటాయి. తినేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ వెంటనే చాలామంది ఉంటారు కదా వెనకమాల. ఆ క్షేత్ర ప్రారంభంలో కూర్చుని శ్రీశైలం వచ్చావా, వెళ్ళి అక్కడ గోత్రనామాలు చెప్పుకో. వెళ్ళి దర్శనం చేసి వచ్చేయడం కాదు, ఓసారి ప్రకటనంగా నోరు విప్పి చెప్పాలి. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య అని చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆయన రాసుకుంటాడు. వచ్చావు, రా వేసుకున్నాను అని వెంటనే ఆయన కంప్యూటర్లో తెలుస్తుంది. వేరే నువ్వు ఎన్నో మాట వచ్చావు, అప్పుడే అదృష్టవంతుడు రోయ్, మా నాన్నగారు అనుగ్రహం ఉంది నీకు అంటాడు. తీర్థయాత్రకు వచ్చి తీర్థయాత్ర ఎలా చెయ్యాలో అలా చేసే భాగ్యం పడితే ఎంత మల్లికార్జునానుగ్రహాన్ని పొందినవాడై ఉండాలి వాడు, ఎంత భ్రమరాంబానుగ్రహం పొందినవాడై ఉండాలి వాడు. కాబట్టి అదిగో అటువంటి సాక్షి గణపతి యొక్క దర్శనం అద్భుతం. అందుకే అసలు మీకు ప్రపంచ పటంలో ఏ క్షేత్రంలో సాక్ష్యం చెప్పడానికి విఘ్నేశ్వరుడు కూర్చున్నటువంటి క్షేత్రము ఇంకొకటి లేదు, శ్రీశైలము తక్క. సో సాక్షి గణపతి టెంపుల్లోకి అయితే మాకు కెమెరా ఎలవ్ లేదు, సో అందుకే మేము వీడియో తీయలేదు. నెక్స్ట్ ఏంటంటే బయలువీరభద్రస్వామి గుడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదండి, ఇగో ఈ పక్కన ఉండే దారే, ఈ రోడ్ లోపలికి వెళ్తే లెఫ్ట్లో ఉంటుంది అన్నమాట గుడి. చూపిస్తాను రండి. బయలువీరభద్రస్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇది టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో పైన గోపురమే ఉండదు. సో బయలువీరభద్రస్వామిని దర్శించుకుని, క్షేత్రపాలకుడు కదా ఆయన, ఆజ్ఞ లేనిదే మనం స్వామివారిని దర్శించుకోలేమంటారు. సో ఆయనకి దండం పెట్టుకుని ఆయనకు నమస్కరించి మనం శివయ్య దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఒకసారి చాగంటి గారి మాటల్లో విందాం. క్షేత్రానికి అంతటికీ క్షేత్రపాలకుడు బయలువీరభద్రుడు అని ఉంటాడు. శ్రీశైలంలో మీరు రాజద్వారంలోంచి దర్శనానికి వెళ్ళిపోతుంటాం. అసలు యథార్థానికి బయలువీరభద్రుడి దర్శనం చేస్తే కానీ లోపలికి వెళ్ళకూడదు. ఆ క్షేత్రానికి కొంచెం ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే బయలువీరభద్రుడు ఉంటాడు. క్షేత్రపాలకుడైనటువంటి బయలువీరభద్రుడికి ఒక శక్తి ఉంది అని చెప్తారు పెద్దలు ఇప్పటికీ. ఆ విషయం నేను కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో కూడా చూడడం జరిగింది. అక్కడ ఒక్కచోట ఉన్న శక్తి ఏం చెప్తారంటే, బయలువీరభద్రుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చుంటే రక్తం శుద్ధవుతుందంట. రక్తంలో దోషం ప్రవేశించి ఉన్న, రక్తంలో దోషం ప్రవేశించిన కారణంగా కొద్ది రోజుల్లో అనారోగ్యం పొటమరిస్తుందనుకున్న పరమభక్తితో బయలువీరభద్రుడి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన వారికి రక్తశుద్ధి కలుగుతుంది అంటారు. అంత శక్తి ఒక్క బయలువీరభద్రుడి దగ్గరే సాధ్యము అని చెప్తారు పెద్దలు. మీరు ఆ మూర్తిని చూసి తీరాలి, అంత రమ్యంగా ఉంటుంది. ఉండి పక్కనే ఆయనకి సేవ చేసేటటువంటి వ్యక్తి కూడా నిలబడి ఉంటాడు. ఆ చేతిలో పట్టుకునే ఖడ్గం, ఆ ఢమరుకం, ఆ మూర్తి, ఆ విభూతి పుండ్రాలు, ఆ బొట్లు, ఆ ప్రదక్షిణం చేసి పెద్ద పెద్ద చెట్లు, ఎంతో దూరం కాదు, శ్రీశైలం దేవాలయానికి కూతవేటు దూరంలో ఉంటాడు బయలువీరభద్రుడు. లోపల మళ్ళీ ఇంకొక వీరభద్రుడు ఉంటాడు. బయలువీరభద్రుడు అని ఎందుకంటారంటే గుడి బయట ఉంటాడు కాబట్టి బయలువీరభద్రుడు. ఆ బయలువీరభద్ర దర్శనం చేసి, క్షేత్రపాలక దర్శనం చేసి, మల్లికార్జున దర్శనం, భ్రమరాంబా దర్శనం చెయ్యడం అనేటటువంటిది పరమ ప్రశస్తమైనటువంటి విశేషం. సో ఈవినింగ్ 5:30 or 6 అవుతుందండి. మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. 5:30 కాడ నుంచి దర్శనాలు స్టార్ట్ అని చెప్పారు. ఆఫ్టర్నూన్ ఆపేశారు దర్శనాలు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. క్యూ లైన్స్లో కూడా బాగా ఉన్నారు. ఇది స్పర్శ దర్శనానికి టికెట్స్ అనమాట, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోన్లు, లగేజ్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా పెట్టేసి వెళ్ళాల్సిందే. లోపల చెక్ చేస్తారన్నమాట.
సో మాకు దర్శనం అయ్యేపాటికి 3 to 4 hours పట్టిందండి. 6కి వెళ్ళాము, మళ్ళీ 10 అవుతుంది ఆల్మోస్ట్ బయటకు వచ్చేపాటికి. ఇది గుడి ప్రధాన ద్వారం అన్నమాట. ఇదే ప్రధాన ద్వారం, కానీ ఇటు నుంచి అందరిని పంపారు. విఐపీస్ వస్తేనే ఇటు వెళ్తారన్నమాట. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. డే 1 అయితే ఇలా ముగిచ్చేసాము. రేపు ఏమేమి దర్శనం చేసాము, ఇంకెక్కడికి వెళ్ళాము, ఇంకా పాలధార, పంచదార, హటకేశ్వరం అని ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ డే 2లో బ్లాగ్ తీసి పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాం. వెయిట్ ఫర్ ద పార్ట్ 2. ప్లీజ్ సబ్స్క్రైబ్.